నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. ఓ సూపర్ హిట్ మూవీ మహా అయితే 2-3 భాషల్లో రీమేక్ అవుతుంది. మరీ పెద్ద హిట్ అయితే 5 భాషల వరకు రీమేక్ అయ్యే అవకాశం ఉంది. కానీ తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ స్టోరీ మూవీ ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయింది. ఆ సినిమా సిద్ధార్థ్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన నువ్వు వస్తానంటే నేనొద్దంటానా. ప్రభుదేవ దర్శకత్వంలో 2005లో రిలీజ్ అయిన ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయింది. అత్యధిక భాషల్లో రీమేక్ అయిన ఇండియన్ మూవీగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా రికార్డు నెలకొల్పింది. దృశ్యం, డాన్ సినిమాలు కూడా నువ్వొస్తానంటే నేనొద్దంటానా రికార్డును బ్రేక్ చేయలేకపోయాయి. మోహన్ లాల్ దృశ్యం మూవీ 8 భాషల్లో రీమేక్ అయింది. బాలీవుడ్ మూవీ డాన్ 5 భాషల్లో రీమేక్ అయింది. ఈ ప్రేమ కథా చిత్రం రిలీజ్ అయి 19 ఏళ్లే అవుతున్న రీమేక్ మూవీస్ లిస్ట్ లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా రికార్డును బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ తో పాటు ఏ భాషకు చెందిన మూవీ బ్రేక్ చేయలేకపోయింది. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా మూవీ హిందీలో రామయ్య వస్తావయ్య రీమేక్ అయింది. ఈ బాలీవుడ్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. హిందీ వర్షన్ కు ప్రభుదేవాను దర్శకత్వం వహించారు. తమిళంలో ఉనక్కుం ఎనక్కుం పేరుతో జయం రవి, త్రిష హీరో హీరోయిన్లుగా ఈ మూవీ రిలీజ్ అయింది. కన్నడం, బెంగాలీ, మణిపురి, పంజాబీ, బంగ్లాదేశ్, నేపాలీ, ఒడియా భాషల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా రీమేక్ అయింది. అన్ని భాషల్లో ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. 2005లో రిలీజ్ అయిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఆ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డ్ ని క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఉత్తమ నటి, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ తో పాటు మొత్తం 5 విభాగాల్లో నంది అవార్డులను గెలుచుకుంది. ఓ పేదింటి అమ్మాయితో ప్రేమలో పడ్డ గొప్పింటి యువకుడి కథతో ప్రభుదేవ ఈ మూవీని తెరకెక్కించాడు. తన ప్రేమ కోసం విలాసాల్ని వదిలి రైతుగా అతడు ఎందుకు మారాడు, ప్రియురాలి కోసం ఎలాంటి త్యాగం చేశాడు అన్నదే ఈ మూవీ కథ. ఇక ఈ మూవీలో త్రిష అన్నయ్యగా శ్రీహరి కనిపించారు. సునీల్, అర్చన కీలక పాత్రలు పోషించారు. ఇక సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకున్నాయి. బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ గా ఈ మూవీ నిలిచిపోయింది. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఎంఎస్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ప్రభాస్ వర్షం మూవీలోని పాట ఆధారంగా ఈ సినిమాకు నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తెలుగులో సిద్ధార్థ్ కు లవ్ బాయ్ గా ఈ మూవీ మంచి పేరు తెచ్చిపెట్టింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానాలో ప్రభుదేవ ఓ పాటలో కూడా నటించారు. ఇటీవల ఈ సినిమా థియేటర్స్ లో రీ రిలీజ్ అయింది.